హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఏపీ కానిస్టేబుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ ఎగ్జామ్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎంత టైం అంటే 3 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 200లో మ్యాథ్స్ నుంచి అయితే 23 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 22 క్వశ్చన్స్. చూడండి, 31 to 45, 31 to 75, టోటల్ 45 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి, అదేవిధంగా రీజనింగ్ నుంచి అయితే రావడం జరిగింది. అర్థమెటిక్ నుంచి 23 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 22 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ 45 క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్ పేపర్ మోడరేట్గా ఉంది. మనం ఇప్పుడు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అది కూడా మనం 3 పార్ట్స్గా చూద్దాం. ఫస్ట్ పార్ట్లో మనం 30 to 45 క్వశ్చన్స్ చూస్తాం. నెక్స్ట్ పార్ట్లో 45 to 60, నెక్స్ట్ పార్ట్లో 60 to 75, 75 వరకు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పుడు మనం యాక్చువల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తాము. బుక్లెట్ కోడ్ బి. ఈ పేపర్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. ఈ పేపర్ ఉంటుంది. అదేవిధంగా కీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ పేపర్లో 30 to 45 క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ రూపీస్ 40,000 అంటే ప్రిన్సిపల్ ఎంత? 40,000. అమౌంట్ టు రూపీస్ 69,120 అంటే అమౌంట్ ఎంతని ఇచ్చారు? 69,120. టైం పీరియడ్ తెలియదు, n ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం n కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ఫార్ములా ఉంది, a = p × 1 + r/100 హోల్ పవర్ n. ఇక్కడ అమౌంట్ ఎంత? 69,120. ప్రిన్సిపల్ వచ్చి 40,000. 1 + r వాల్యూ 20/100 హోల్ పవర్ n. ఇక్కడ మనం n వాల్యూ కనుక్కోవాలి. క్యాన్సలేషన్ చేద్దాం. 4తో చేయండి. 4 1s 29, 4 7s 28, 11, 4 2s 10, 4 8s. 1728/4000. 1728 అంటే 12 క్యూబ్. 12/20 హోల్ క్యూబ్ అని రాయొచ్చా? 12 క్యూబ్ అంటే 1728. 20 క్యూబ్ అంటే నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేయాలి కదా, 4,000s అంటే 10 క్యూబ్. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 1 + 2/10, 12/10 పవర్ n = 12/10 హోల్ క్యూబ్. అంటే n వాల్యూ ఎంత? 3. అంటే టైం పీరియడ్ 3 ఇయర్స్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ x అంటే a అని ఇచ్చారు, y అంటే b అని ఇచ్చారు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2x, x అంటే a, y అంటే b. నెక్స్ట్ x అంటే a, y అంటే b. మనం ఏకి బీకి రిలేషన్షిప్ కనుక్కోవాలి. జస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 5a - 5b 0 = 0. 4 - 4 అంటే 0. అంటే 5a = 5b. 5 5 క్యాన్సల్. a = b. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. కండిషన్ ఏమని ఇచ్చారు? నో సొల్యూషన్. అంటే x వాల్యూ y వాల్యూ ఉండకూడదు, అప్పుడు నో సొల్యూషన్ అంటారు. నో సొల్యూషన్కి కండిషన్ ఏమంటే, ఇప్పుడు a1x
ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2 లీనియర్ ఈక్వేషన్స్. నో సొల్యూషన్కి కండిషన్ ఏమంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. నో సొల్యూషన్కి కండిషన్ ఇది. ఇక్కడ a1 అంటే 3, a1 అంటే ఎంత 3. నెక్స్ట్ a2 అంటే k, b1 అంటే 2, b2 అంటే -2, 2 క్యాన్సిల్ అంటే k వాల్యూ ఎంత -1 × 3 -3, k వాల్యూ -3 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, ఒకవేళ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే అర్థమెటిక్ నుంచి 23 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీరు ఎన్ని అటెంప్ట్ చేశారో కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఏ గర్ల్ హ్యాస్ ఓన్లీ 5 రూపీస్ కాయిన్స్ అండ్ 10 రూపీస్ కాయిన్స్ ఇన్ హర్ కిడ్డీ బ్యాంక్. చూడండి, ఒక గర్ల్ దగ్గర 5 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 40 కాయిన్స్ ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ వై ఉన్నాయి అనుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత 40 కదా. 5 రూపీస్ కాయిన్స్ ఎక్స్ అనుకున్నా, 10 రూపీస్ కాయిన్స్ వై అనుకున్నా, టోటల్ ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. ఇప్పుడు అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 260. చూడండి, 1 5 రూపీ కాయిన్ అంటే 5 రూపీస్, ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత అమౌంట్ వస్తుంది? 5x. 10 రూపీ కాయిన్స్ వై ఉన్నాయి కాబట్టి 10y అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే వై కోఎఫిషియంట్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ వై కోఎఫిషియంట్ 10, ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేయండి. 10x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 400. 5x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 260. సబ్ట్రాక్షన్ చేయండి. 10y క్యాన్సల్. 5x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే 140. 5 2s 5 8s అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 5 రూపీస్ 28. నెక్స్ట్ క్వశ్చన్, బాడ్మాస్ రూల్ అయితే అప్లై చేయాలి. ఫస్ట్ వ్రింకులం చేయాలి. వ్రింకులం అంటే బార్. ఫస్ట్ ఇప్పుడు మనం బార్ని సింప్లిఫై చేయాలి. 29 - 6 అంటే 23. ఎంత వస్తుంది మనకు? 23 వస్తుంది. నెక్స్ట్ బ్రాకెట్స్ చేయాలా. నెక్స్ట్ ఆఫ్, ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి. 31 × 13 మల్టిప్లై చేస్తే 403 వస్తుంది. 403 + 17 మైనస్ 19 × 69. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఆఫ్ చేసేసాం, నెక్స్ట్ డివిజన్ చేయాలి. డివైడెడ్ బై 23. 23 3s. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 403 + 17 420. 19 × 3 57. సబ్ట్రాక్షన్ చేస్తే 363 వస్తుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ థర్డ్ టర్మ్ ఈస్ 13. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏ ఫార్మేట్లో ఉంటుంది? a + d, a + 2d అండ్ సో ఆన్, a + n - 1 × d. థర్డ్ టర్మ్ అంటే a + 2d కదా. a + 2d ఎంత? 13. ఫిఫ్త్ టర్మ్ అంటే ఏమొస్తుంది? a + 4d. ఫిఫ్త్ టర్మ్ అంటే ఏమొస్తుంది? a + 4d ఎంత? 23. ఏ అంటే ఫస్ట్ టర్ము, డి అంటే కామన్ డిఫరెన్స్. డి అంటే ఏమని? కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే -2d ఈజ్ ఈక్వల్ టు -10 కదా. అంటే డి వాల్యూ ఎంత? 5. డి వాల్యూ 5. 2d అంటే 2 × 5 ఎంత? 10. అంటే ఏ వాల్యూ ఎంత? 13 - 10 అంటే 3.
ఏ వాల్యూ 3. నెక్స్ట్ డి వాల్యూ 5 వచ్చింది, డి వాల్యూ వచ్చి 5, ఏ వాల్యూ 3. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 13 టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 13 టర్మ్స్ ఫార్ములా ఏమంటే, సమ్ముకు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. n అంటే 35 టర్మ్స్ బై 2, 2 ఇంటూ ఏ వాల్యూ 3, n వాల్యూ 35, 35 - 1 34, డి వాల్యూ 5. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. మనమైతే ఆన్లైన్ కోచింగ్ ఇస్తా ఉన్నాము. ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఫస్ట్ డెమో వినండి. ఒకవేళ నచ్చితే మీరు క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. ఫీజు కూడా ఓన్లీ 1000 రూపీస్ పర్ మంత్. డైలీ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది జూమ్ యాప్ ద్వారా. ఇక్కడ మనం 6 మంత్స్లో అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ చేస్తాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ని 6 మంత్స్లో ఈ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. చూడండి, 1 వీక్కి 2 టాపిక్స్ అవుతాయి. వీక్లో ఫస్ట్ 3 డేస్ అర్థమెటిక్ ఉంటుంది, నెక్స్ట్ 3 డేస్ రీజనింగ్ అయితే ఉంటుంది. ఈ 3 డేస్ మనం ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 3 డేస్ రీజనింగ్లో ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాం. ఈ విధంగా అర్థమెటిక్లో ఉండే 25 టాపిక్స్, రీజనింగ్లో ఉండే 25 టాపిక్స్, మొత్తం 50 టాపిక్స్ని మనం 6 మంత్స్లో విత్ షార్ట్ కట్స్ మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టర్మ్ ఏమని ఇచ్చారు, ఏ. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏ ఫార్మేట్లో ఉంటుంది, ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్, ఏ ఇంటూ r⁻n-1. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో, ఆర్ అంటే ఏమని కామన్ రేషియో, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ వచ్చి 5, కామన్ రేషియో 3. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీబీ ఫార్ములా ఏమంటే ఏ ఇంటూ r⁻n-1 బై r-1. ఎంత ఇచ్చారు, 1820. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ ఎంత 5, ఆర్ వాల్యూ వచ్చి 3, 3⁻n-1, ఆర్ వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు 1820ని 182 ఇంటూ 10 అని రాయచ్చు, 5 2s. నెక్స్ట్ 3⁻n-1 ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే 2, 182 ఇంటూ 4 కదా, 2 ఇంటూ 2 4, 8 728. 3⁻n ఈజ్ ఈక్వల్ టు 729. 3⁻n ఈజ్ ఈక్వల్ టు 3/6 కదా, 3/6 అంటే 729. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే n వాల్యూ ఎంత 6. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ. ఎన్ని డైస్ త్రో చేసాం, 2 డైస్. ఫస్ట్ మనం టోటల్ కేసెస్ రాద్దాం. 2 డైస్ త్రో చేస్తే టోటల్ కేసెస్ ఎన్ని, 6/n. n అంటే నెంబర్ ఆఫ్ డైస్, 6 స్క్వేర్ ఎంత 36. ఇప్పుడు డైస్ మీద ఏ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. ఇక్కడ ప్రైమ్ అన్నారు, కాంపోజిట్ అన్నారు. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5. 2 3 5 ఏమంట ప్రైమ్. కాంపోజిట్ అంటే 4 6. కాంపోజిట్ అంటే ఏమని 4 6. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఇక్కడ ప్రాబిలిటీ కనుక్కోమన్నారు. 2 డైస్ని త్రో చేసాం. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆన్ 1 డై, కాంపోజిట్ నెంబర్ ఆన్ అదర్ డై అన్నారు. చూడండి, ఒక డై మీద ప్రైమ్ నెంబరు, ఇంకో డై మీద కాంపోజిట్ నెంబర్ ఉండాలి. సపోజ్ ఫస్ట్ డై మీద 2 ఉంటే సెకండ్ డై మీద ఏముండొచ్చు, 4 కానీ 6 కానీ. ఎందుకంటే ఒక దాని మీద ప్రైమ్ నెంబర్ ఉంటే ఇంకో దాని మీద కాంపోజిట్ నెంబర్ ఉండాలి.
నెక్స్ట్ 3 ఉంటే 3 4 3 6. నెక్స్ట్ 5 ఉంటే 5 4 5 6. నెక్స్ట్ ఒకదాని మీద ప్రైమ్ ఉంటే ఇంకో దాని మీద కాంపోజిట్, సేమ్ అదే విధంగా ఫస్ట్ దాని మీద కాంపోజిట్ ఉంటే సెకండ్ దాని మీద ఏముండాలి ప్రైమ్. 4 2 4 3 4 5. నెక్స్ట్ 6 2 6 3 6 5. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ కేసెస్ ఎన్ని 36. మనకు ఫేవరబుల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు 38th క్వశ్చన్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి. ఫేస్ కార్డ్స్ వచ్చి ఫేస్ కార్డ్స్ని ఏమంటాం జేక్యూకే. ఏ అనేది ఫేస్ కార్డ్ కాదు. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 12 ఉంటాయి. కార్డ్స్లో ప్రతి కార్డు 4 టైమ్స్ వస్తుంది. జే 4 టైమ్స్, క్యూ 4 టైమ్స్, కే 4 టైమ్స్. 4 × 3 12. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్. మనకు ఫేస్ కార్డ్ రావాలి. ఫార్ములా వచ్చి ఫేవరబుల్ బై టోటల్. టోటల్ కార్డ్స్ 52. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి 12. 3 4s 4 3s 4 13s. ఆన్సర్ 3/30. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ 32 మార్బుల్స్ ఇన్ ఏ అర్న్. టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి 32. కొన్ని రెడ్ కొన్ని గ్రీన్. ఇఫ్ ఏ మార్బుల్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్. 32 మార్బుల్స్ ఉన్నాయి, కొన్ని రెడ్ కొన్ని గ్రీన్. మనం ఇప్పుడు ఒక మార్బుల్ని తీసాం, అది రెడ్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఎంత 3/4. రెడ్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఎంత 3/4. ఫార్ములా వచ్చి ప్రాబిలిటీకి ఫేవరబుల్ బై టోటల్. టోటల్ అంటే 4 పార్ట్స్. టోటల్ ఎన్ని మార్బుల్స్ 32. రెడ్కి ఫేవరబుల్ అంటే రెడ్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. 4 8s 3 8s 24. క్వశ్చన్లో ఏమడిగారు గ్రీన్. టోటల్ 32 కదా, టోటల్లోంచి రెడ్ తీసేస్తే గ్రీన్ వస్తుంది. గ్రీన్ ఎన్ని ఉంటాయి 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రీజనింగ్లో డిస్కస్ చేద్దాం. 6th టర్మ్ ఇన్ ద సిరీస్. ఇక్కడ ఏం చెప్పాలంటే మనం 6th టర్మ్ చెప్పాలి. 3 4 10 33 136. ఇక్కడ ×1 + 1 ×2 + 2 3 × 1 3 + 1 4 4 × 2 8 8 + 2 10 × 3 + 3 × 4 + 4. అర్థమైంది కదా లాజిక్. ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశాడంటే ×n + n. నెక్స్ట్ ఇంకేం వస్తుంది ×5 + 5. లాస్ట్ నెంబర్ ఫోకస్ చేసినా చాలు. 6 × 5 30. లాస్ట్లో 0 0 + 5 5. లాస్ట్లో 5 వస్తుంది అంటే 685. కావాలంటే మల్టిప్లై చేయండి. 136 × 5 + 5 అంటే ఆన్సర్ ఎంత 685. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనం రీజనింగ్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 7th టర్మ్ కనుక్కోవాలి. 2 3 6 15 42. ఇక్కడ 5 టర్మ్స్ ఇచ్చారు. మనం ఏం చెప్పాలంటే 7th టర్మ్ చెప్పాలి. చూడండి డిఫరెన్స్ తీసుకోండి. 2కి 3కి డిఫరెన్స్ 1, 3కి 6కి డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 9, డిఫరెన్స్ వచ్చి 27. మీరు గమనిస్తే 3 పవర్స్ రన్ అవుతుంది. 3³ నెక్స్ట్ 3 పవర్ 4. 3 పవర్ 4 అంటే 81. 42 + 81 123. కరెంట్ పోయింది అందుకే నేను ఆ ఫేస్ కనపడడం లేదు. ఓకేనా. 3 పవర్ 5 అంటే 243. ఆన్సర్ కావాలంటే యాడ్ చేయాలి. నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి 123 + 243 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత 366. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం చెప్పాలంటే మిస్సింగ్ టర్మ్ చెప్పాలా. ఇది చాలా ఈజీ, మీరు చేయగలుగుతారు. క్లూ కూడా ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి.
కరెంట్ పోవడం వల్ల రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. సమ్మర్ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలా చేయాలో క్లూ ఇస్తాను చూడండి. సి అంటే 3, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, ఈ అంటే 5, జి అంటే 7, కే అంటే 11, ఎం అంటే 30. ప్రతిసారి ఎంత యాడ్ చేస్తా అన్నారు? 2 యాడ్ చేస్తాను. 7 + 2 ఎంత? 9. 9 అంటే ఏమని? ఐ. 9 అంటే ఏమని? ఐ. నెక్స్ట్ ఈ విధంగా మీరు చేయండి, ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. బి అంటే 2, ఈ అంటే 5, హెచ్ అంటే 8. ప్రతిసారి ఎంత యాడ్ చేస్తా అన్నాడు? 3 యాడ్ చేస్తా. 8 + 3 అంటే 11. 11 అంటే ఏమని? కే. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మిడిల్లో ఉండే వాటికి చేయండి, ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్లో పోస్ట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆన్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ డెమో విని మీకు నచ్చితే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్.